ప్రార్థన చేసుకుందామండి. తల వంచుకొని. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం నైనా. ఇప్పటి వరకు మమ్మల్ని అందరిని కూడా సజీవ లెక్కలో ఉంచి మరి ఒక్కసారి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కోటాను కోట్ల వందనా స్తోత్రాలు తండ్రి. మరి నిన్న ప్రయాణం అంతట్లో కూడా మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనా స్తోత్రాలు తండ్రి. అలాగే ఇప్పటి వరకు మరి మందిరంలో పాటలు పాట ఎందును మరి వాక్యం చదువుతూ ఎందును ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు కృప ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనా స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ మీరు చిన్న పిల్లలకు కూడా చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షుడైన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందంటే ఈ విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే పాఠం స్టార్ట్ చేసుకుందామండి. ఈరోజు పాఠం ఏంటంటే విశ్వాసము అనగానేమి, దానిని పరీక్షించుకోవటం ఎలా. విశ్వాసము అనగానేమి, దానిని పరీక్షించుకోవటం ఎలాగ. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం అండి. ప్రతి క్రైస్తవ జీవితానికి కూడా ఈ యొక్క పాఠం అనేది చాలా అవసరం. అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదండి. విశ్వాసం అంటే ఏంటండి చెప్పగలుగుతారు ఎవరన్నా? మనం అనుకునే విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఏమి నమ్మకం? దేవుడు మన కళ్ళతో చూడకపోయినా ఉన్నాడని అనుకుని నమ్మడం. చాలామంది అనుకుంటారంటే మా దేవుడు ఉండడానికి చూడకపోయినా ఓకే, కానీ మనం పరలోక రాజ్యాన్ని చూసామండి, చూడలేదు. మరి ఉందని నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. ఖచ్చితంగా నమ్మాలి కూడా. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది మన కంటికి ఇంతవరకు కనిపించలేదండి. అలాగే నరకం కనిపించలేదు. నరకం ఎవరన్నా వెళ్ళి వచ్చామండి. మనం ఎప్పుడన్నా మనం విష్ణుపేట వెళ్ళి వస్తాం, లేదా తిరువురు వెళ్ళి వస్తాం, హైదరాబాద్ వెళ్ళి వస్తాం. కానీ నరకానికి ఎవరైనా వెళ్ళి వస్తారా? పరలోక రాజ్యానికి కానీ నరకానికి కానీ వెళ్ళటమే కానీ రావటాలు వన్ వే ట్రాఫిక్ అండి. వెళ్ళటమే కానీ ఇక రావటాలు ఉండవు అన్నమాట. అది మనం నరకానికి వెళ్ళాలా పరలోక రాజ్యానికి వెళ్ళాలా అంటే డిసైడ్ ఇక్కడే చేసుకోవాలండి. మన యొక్క జీవితాన్ని బట్టి ఇక్కడే మనం పరలోకం వెళ్ళాలి. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని పనులు చేయాలండి. అవి చేయకపోతే మనం ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యానికి అవకాశం లేదని బైబిల్ చెబుతుంది. అదే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విశ్వాసం అనగానేమి, దానిని పరీక్షించుకోవటం ఎలా. ఇప్పుడు మనకి రక్త పరీక్ష తెలుసు, ప్యాస్ పరీక్ష తెలుసు. ఈ రెండు కూడా పరీక్ష చేస్తారా లేదండి? ఏదైనా రోగం వచ్చిందనుకోండి, తరచుగా మనకి చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకని దాంట్లో ఏ రోగం వచ్చింది ఏంటి, మలేరియానా, టైఫాయిడా, లేకపోతే డెంగ్యూనా, ప్లేట్లెట్స్ ఏమైనా పడిపోయినాయా, ఇవన్నీ కూడా మనకి రక్త పరీక్షలో తెలుస్తాయండి. రక్త పరీక్షలోనే మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఇంకో విషయం ఏంటంటే ఈ పరీక్షలు అనేవి, రక్త పరీక్ష కానీ ఈ పరీక్షలు అనేవి మనం చేసుకుంటామా లేకపోతే ఎవరన్నా చేస్తారండి? డాక్టర్ గారు రాస్తే ల్యాబ్లో చేస్తారనమాట. కానీ ఇక్కడ ఏమన్నా విశ్వాసం అంటే ఏమిటి, దాన్ని పరీక్షించుకోవటం ఎలా, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలండి. ఈ విశ్వాసం అనేది ఎవరు చేస్తారంటే మనమే చేసుకోవాలండి. మనమే చేసుకోవాలంటే మనకు విశ్వాసం ఉందా లేదా ఏంటనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే పరీక్షించుకోగలుగుతాం. అది ఎలాగో ఏంటో బైబిల్లో దేవుడు చక్కగా రాయించి ఉంచాడండి. కొద్దిగా మేము చెప్పే పాఠాలు ఎలా ఉంటాయంటే బైబిల్ టు బైబిలే ఉంటాయి. కానీ ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు మీ రోగాలు పోవని, అన్నీ పోతాయండి. రోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. దాని మీద మనం బేస్ అయ్యి ఉంటే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాము. కాబట్టి మన యొక్క పాఠాలన్నీ కూడా ఏంటంటే, మేము చెప్పే పాఠాలన్నీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మాత్రమే. దేవుడు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడండి? ఆయన సువార్తను ప్రకటించాడు. వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోయేదండి. అక్కడే యెరూషలేములోనే అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తే అందరూ మారేవాళ్ళు అంటారా? మారేవాళ్ళు కాదండి. ఎవరైతే వాక్యం వింటారో, వాక్యం వినుట వల్ల విశ్వాసం కలగడం, వినుట క్రీస్తుని గురించి మాట వినటం వల్లే మనకి మారు మనసు అనేది వస్తుంది. కాబట్టి మనం వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. వినటమే కాకుండా జీవించాలన్నమాట. వాక్యానుసారంగా జీవిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళతాము. కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసం అసలు మనం అనుకునే విశ్వాసం ఒక రకంగా ఉంటుంది. బైబిల్లో ఒక డెఫినేషన్ చెప్పడం జరిగిందండి. విశ్వాసం అంటే ఇది అని చెబుతుందండి. చాలామంది ఏం చెప్తారంటే సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి టీవీల్లో. మాకండే మా అబ్బాయికి అండే అమెరికాలో ఉద్యోగం వచ్చిందండి, అందుకని మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, అందుకని మేము దేవుని అంటారు. ఇది మరి నిజమైన విశ్వాసమా? లేదా బైబిల్ ఏం చెబుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. లేదా మా అమ్మాయికి అంటే మంచి సంబంధం దొరికిందండి, అందుకని మేము దేవుణ్ణి నమ్ముకున్నామని కొంతమంది అంటారు. కొంతమంది మా అప్పుల బాధలన్నీ పోయినాయండి, అందుకని మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెబుతాం. ఇది విశ్వాసం అంటారు. ఇది కొంతమంది విశ్వాసం. కానీ బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో ఉండే విశ్వాసాన్ని మాత్రమే మనము నిజమైన విశ్వాసంగా పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము. బైబిల్ ఏం చెబుతుందో మనం ఒక్కసారి చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అక్కడ చెబుతున్నాండి విశ్వాసం. మనం అనుకునే విశ్వాసాలు కరెక్ట్ కాదని మనం తెలుసుకోవాలండి. బైబిల్ ఏం చెబుతుంది అదే కరెక్ట్. హెబ్రీ 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటయు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే కంటికి కనిపించేది కాదండి. ఇప్పుడు మేము నమ్ముకున్నాను, మాకు పిల్లలు పుట్టారు అంటే ఇది నిజమైన విశ్వాసం అంటే ఇది విశ్వాసం కాదు అని బైబిల్ చెబుతుందండి. ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే పిల్లలు పుడతారండి, నమ్మకపోయినా కూడా పిల్లలు పుడతారండి. హిందువులకు పుట్టట్లేదండి పిల్లలు, మరి వాళ్ళకు రోగాలు తగ్గుతున్నాయా లేదా? కానీ ఇక్కడ ఏమన్నాడు, మీకు కంటికి కనిపించనిది ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యం ఉందని ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసం అని బైబిల్ చెబుతున్నాను. నేను చెప్పే మాటలు కాదు. చాలా సంఘాల్లో ఏం చెబుతారంటే మీకు పిల్లలు పుడతారు, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, అప్పుల బాధ పోతుంది, ఈ మరి రోగాలు పోతాయి అని దీని మీదే కడతారండి. కొంతమంది రోగం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకో విషయం ఏంటంటే రోగం తగ్గని వాళ్ళు కొంతమంది వీళ్ళు ఏం చెబుతారంటే మీకు ఏ రోగం ఉన్నది తగ్గిపోదు అంటారు. ఆ రోగం అనేది తగ్గదు. కొంతకాలం చూస్తారు రోగం పోయిద్దా లేదా అని, పోదు, అప్పుడు మళ్ళీ పొద్దు చేసుకుంటా వెనక్కి వెళ్ళిపోతారనమాట. అలా ఉండకూడదండి. మన విశ్వాసం అంట ఈ 60-70 సంవత్సరాల గురించి మనం జీవించే వాటి కొరకు కాకుండా పరలోక రాజ్యం నేను చనిపోయిన వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది మన కళ్ళు ముయ్యగానే మనం తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారండి? దేవదూతలు వస్తారండి. ఏది బాప్తిసం తీసుకొని దేవుని కొరకు జీవిస్తే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే మెయిన్ పాయింట్స్ వస్తాయి దీంట్లో. మనం చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళటానికి దేవదూతలు వస్తారు. అటొకలు ఇటొకలు మనం చేయబట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. అదే నరకానికి వెళ్ళే వాళ్ళకి ఎవరో రారండి, డైరెక్ట్గా వాళ్ళు అగ్నిగుణంలో దూకటం వెళ్ళి. కాబట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వాసం అనగానేమి అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే నీకు కంటికి కనిపించనివి 2 ఉన్నాయి, ఒకటి పరలోక రాజ్యము, ఇంకోటి నరకము. ఈ 2 కూడా ఖచ్చితంగా ఉన్నాయండి. క్రైస్తవుడైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే, పరలోక రాజ్యం ఉందని ఒప్పుకోవాలి, నరకం ఉందని ఒప్పుకోవాలి. మరి నరకం నుంచి తప్పించుకోవాలి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని పనులు చెప్పడం జరుగుతుందండి. ఆ పనులు ఏమిటో ఈరోజు మనం బైబిల్లోంచి తెలుసుకుందామండి. ఇక్కడ ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఏం చెబుతుందంటే నీకు కంటికి కనిపించకుండా ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఉందని నమ్మటమే విశ్వాసము. ఇది భూమి మీద ఉండే ఈ నిజమైన విశ్వాసం కాదండి. మనం ఎక్కువ సంఘాల్లో మరి ఏ చెబుతూ ఉంటారు, కానీ అది మాత్రం తప్పని బైబిల్ చెబుతుందండి. నేను చెప్పే మాట కాదు. కొంతమంది మరి ఈ మాటలు విన్నప్పుడు ఏమో కొద్దిగా బాధ కలగవచ్చు. ఇదేంటి మాకు అప్పులు పోవద్దా, మా రోగాలే ఉండాలి? అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, అన్నీ పోతాయండి. కానీ మనకి సరైన విశ్వాసం ఒక పునాది. ఇంకో విషయం ఏంటంటే నాకు ఒకప్పుడు బాగా కడుపుల నొప్పి వచ్చేదండి, 24 గంటల కడుపుల నొప్పి వచ్చింది, అందుకని నేను దేవుడిని నమ్ముకున్నాను. ఓకే, అక్కడి వరకు ఓకే, నీకు 24 గంటల కడుపుల నొప్పి వచ్చింది, దేవుడిని నమ్ముకున్నావు, పోయింది. కానీ ఎప్పటి నుంచి అయినా జంప్ చేయాలండి. అక్కడి నుంచి ఆ ఆలోచనలో ఉండకుండా ఏం చేయాలంటే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అనే బేస్ మీదకి రావాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నువ్వు వచ్చేటప్పుడు ఎలా వచ్చినా పర్వాలేదండి. కొంతమందికి మా అమ్మాయికి ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకున్నాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు.
లేకపోతే మా అబ్బాయి కలెక్టర్ అయితే బాప్తీసం తీసుకుంటారని కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాల ఒక్కొక్కటి మనకు తెలిసిన విషయాలని. కానీ అక్కడ వచ్చేటప్పుడు ఎలా వచ్చినా సరే, దేవునిలోనికి ఎలా వచ్చినా సరే, ఇక ఎప్పటి నుంచైనా సరే మనం దేని మీద పునాది వేసుకోవాలంటే వాక్యం మీద పునాది వేసుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నేను చచ్చిపోయిన వెంటనే నన్ను తీసుకెళ్ళటానికి దేవదూతలు రావాలి. కొంతమంది చావు గురించి మాట్లాడుతుంటే చావు గురించి మాట్లాడకూడదు అంటూ ఉంటారు. వాక్యం బైబిల్ మొత్తం కూడా చావు చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. మనిషి యొక్క మరణం గురించే ఇక్కడ ఉన్నప్పుడు ఏదో రకంగా బతుకుతాం. ఆటో తోలుకొని బతకొచ్చు, లేకపోతే ఉద్యోగం చేసుకొని బతకొచ్చు, లేకపోతే డాక్టర్ లాగా బతకొచ్చు, లేకపోతే ఇంజనీర్ లాగా బతకొచ్చు, కలెక్టర్ లాగా బతకొచ్చు, ఎమ్మెల్యే లాగా బతకొచ్చు, ఎంపీ లాగా బతకొచ్చు, ప్రధానమంత్రి లాగా బతకొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. కానీ చనిపోయిన తర్వాత మన యొక్క జీవితం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే చాలా చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు బాగానే ఉంటుందండి. ఈ భూమి మీద ఉన్నంతసేపు మనకి శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి చూస్తాం. కానీ మరి ఈ యొక్క శరీరం అనేది యుగాల పాటు కూడా కాలిపోయే రోజు ఒకటి వస్తుందండి. ఆ రోజు నుంచి మనం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది మన గోల్. బాప్తీసం ఎందుకు తీసుకున్నామండి మనం? ఎస్, ఆ ఒక్క పాయింట్ మీద నిలబడాలేక. అది కాకుండా ఇంకా వేరే పాయింట్ మీద కనుక తీసుకుంటే కనుక ఒకవేళ తీసుకున్నప్పుడు అలా తీసుకున్నారేమో కాదంటలేదులే. కానీ ఇక ఎప్పటి నుంచి అయినా సరే మనం ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే టైం చాలా దగ్గర పడిపోయిందండి. మరి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ చాలా నియర్గా ఆయన చెప్పిన సూచక్రియలు అన్నీ కూడా నెరవేరినాయి. ఎన్ని చెప్పాడు అన్నీ. అక్కడక్కడ భూకంపాలు అన్నాడు, కరువులు అన్నాడు, కాటకాలు అన్నాడు, యుద్ధాలు అన్నాడు, రోగాలు అన్నాడు. ఇవన్నీ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా చాలా మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చారండి. సినిమా యాక్టర్లే కానీ, రాజకీయ నాయకులే కానీ, స్వచ్ఛంద సంస్థలే కానీ, సామాన్య సేవకులే కానీ, పాస్టర్లు కూడా. ఇంకో విషయం, మా పాస్టర్ గారు మాకు వాక్యం నేర్పించిన ప్రభాకర్ గారు, ఆయన మనకి ఏమి ఇచ్చాడారా? అసలు యాక్చువల్గా అయితే మనమే ఎప్పుడు పాస్టర్లకి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం. కానీ ఆయన మాకు రిటర్న్ ఇచ్చాడు. అయ్యే మాస్కులు కొన్ని పంపించారు, 1500 రూపాయలు క్యాష్ పంపించాడు, బియ్యం మూట కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయనకి లేదు. కానీ ఏంటంటే ఆయన మానవత్వంతో ఇవ్వటం జరిగిందనమాట. అట్లా ఈయననే కదండి, చాలామంది చాలా సేవలు చేశారండి. సతీష్ కుమార్ గారు అయితే ఆ చర్చిని ఒక హాస్పిటల్ లాగా చేశాడండి. చర్చిని హైదరాబాద్లో ఉండే చర్చ్ ఉంది కదా, ఆయన చాలామందికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎన్నో ప్రాణాలు నిలబెట్టాడు. మంచి చేసినప్పుడు మంచి చెప్పుకోవాలండి. కొంతమందిని మంచిని కూడా ఏదో నెగిటివ్గా చెబుతూ ఉంటారు, అది దుర్మార్గ పనులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సరే, ఇట్లాగా మనం ఇక్కడ ఉన్నంతకాలం బాగానే ఉంటుందండి. చనిపోయిన వెంటనే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 18:8 ఒకసారి చూడండి. లోకాసువార్త 18:8 అక్కడ కొంతమంది సేవకుల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘాంతము చూపుచున్నాడని. దీర్ఘశాంతము. లోకాసువార్త 18:8 దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూసారు, ఇక ఇది చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నానండి యేసుక్రీస్తుల వారు. నేను ఈసారి రెండో రాకడలో ఆల్రెడీ ఒకసారి వచ్చాడండి. ఆయన వచ్చాడా? యేసుక్రీస్తు వారు వచ్చారా? లేదండి, వచ్చాడండి. భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మళ్ళీ రెండోసారి కూడా వస్తాడు ఆయన. మనం అందరూ ఎదురు చూసేది ఆయన కోసం, రెండో రాకడ కోసమే కదా. రెండో రాకడలో మళ్ళీ వస్తాడండి ఆయన. వచ్చి మనందరం కూడా తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు వారు మేఘారుడై వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, విశ్వాసులలో నేను విశ్వాసం కనుగొందునా అన్నాడండి. ఈ మాట మాట్లాడింది ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? అసలు జనాభా ఎంతమంది ఉంటారు 2000 సంవత్సరాల క్రితం? ప్రపంచవ్యాప్తంగా ఒక 10 లక్షల మంది చేసుకుందామండి. అంతకనే 1 కోటి మంది కూడా లేరు అప్పుడు. 10 లక్షల మంది. 2000 సంవత్సరాల క్రితం 10 లక్షల మంది ఉంటే ఆ 10 లక్షల మందిలో ఏమన్నాడంటే, నేను వచ్చే టయానికి విశ్వాసులలో నేను విశ్వాసం కనుగొందనా అంటే ఈ మాట ఎందుకన్నాడు ఆయన?
ఇప్పుడు జనాభా ఎంతమంది ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. 800 కోట్ల 850కి వెళ్ళింది అంటున్నారు. సరే 800 వేసుకుందాం. ఈ 800 కోట్ల మందిలో జనాభా 800 కోట్ల మంది అయితే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది? 400 కోట్లు దాటారు. 400 కోట్ల మంది, సగానికి సగం మంది రక్షణలోకి వచ్చారు అనుకుందాం. మరి యేసుక్రీస్తు ఎవరంటే నేను రెండో రాకడలో వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందని అంటే అప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడితే, మరి ఇప్పుడు 400 కోట్ల మంది అంటే ఈ మాట ఎందుకు మాట్లాడాడు ఆయన? విశ్వాసులే కదా వీళ్ళందరూ, మనం అనుకుంటున్నాం కదా. మరి ఈ 400 కోట్ల మంది కూడా నిజమైన విశ్వాసుల, డూప్లికేట్ విశ్వాసుల అనేది మనం మాట్లాడుకోవాలి. ఆయన చెప్పింది ఏంటంటే చాలామంది పరలోక రాజ్యం కోసం కాకుండా ఈ లోక సంబంధమైన వాటి గురించి మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి గంటలు ప్రార్థన చేస్తారు. కానీ మాకు పరలోక రాజ్యం కావాలని ప్రార్థన చేసేవాళ్ళు చాలా కొద్ది మంది ఏమంటారు. నేను అందుకని విశ్వాసం కనుగొందననే మాట మాట్లాడటం జరిగింది. ఈ 400 కోట్ల మందిలో నిజమైన గోధుమలు గురుగులు అంటున్నాం కదా, గోధుమలు ఎంతమంది ఉంటారండి? కొద్ది మంది ఉంటారండి. 400 కోట్ల మందిలో మరి ఎన్ని లక్షల మంది ఉంటారు? కోట్ల మందిలో కూడా ఉంటారు, కొన్ని లక్షల మందే ఉంటారండి. నీకు ఏ లాభం వచ్చినా రాకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ప్రభువు కోసం నిలబడి ఉండాలండి. పరలోక రాజ్యం కోసం నిలబడి ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళతాము. మరి యేసుక్రీస్తు వారు ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అంటే జనాన్ని బట్టే మాట్లాడుతున్నాడండి. 400 కోట్ల మంది క్రైస్తవులు అయితే పరలోక రాజ్యానికి వచ్చేవాడు కొద్ది మంది అంటున్నాడండి ఆయన. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోతారండి? వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది అనుకోవాలి? చాలామంది విశ్వాసం ఎలా ఉంది? మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే చాలు, మా అమ్మాయికి మంచి సంబంధం దొరికితే చాలు, మా కిడ్నీలో రాళ్ళు పడిపోతే చాలు అని కొంతమంది, ఇంకొకళ్ళు హార్ట్ ఆపరేషన్ చేసుకునేవాళ్ళు కొంతమంది, అదే బీపీ షుగర్లు తగ్గితే వీటి కోసం ఎక్కడన్నా మీటింగులు పెడితే రక్షణ సువార్త సభలు అన్నసాటికి పెద్ద పోరు కానీ స్వస్థత మహాసభలను పెట్టగానే ఎక్కడెక్కడ మారుమూల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుంటారండి. అంటే వాళ్ళతో తప్పని అనలేము, కానీ అట్లా హైలైట్ చేసే రోగాల కోసం కానీ ఇంకో దానికోసం కానీ మీరు నమ్మితే అది నిజమైన విశ్వాసము కాదు అని బైబిల్ చెబుతుంది, యేసుప్రభువే చెబుతున్నాడు. మరి ఆయన మాటలు మనం తీసేయకూడదుగా. అందుకని మీ పరలోక రాజ్యం కోసమే నమ్ముకోండి. ఈ లోకంలో కష్టాలు వస్తాయండి, నష్టాలు వస్తాయి, అలాగనే వదిలేస్తాడు ఆయన మనల్ని. ఈ లోక సంబంధమైన తండ్రులే ఇప్పుడు పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు కూర్చొని అటు చూస్తూ ఉంటారు, హాస్పిటల్ తీసుకెళ్లకుండా. మరి మనమే ఇంత జాగ్రత్త తీసుకుంటాం, మరి ఆయన ఎంత కేర్ తీసుకుంటాం? ఈ 800 కోట్ల మందిని కన్నా ఆయనకి ఎంత బాధ ఉంటుందండి. మన పిల్లలకి జ్వరం తగిలితేనే మనం విలువలాడతాం, అది ఇంటి పక్కన రోడ్డుకి సాగు బతుకులో ఉన్నా కానీ మనకు అంత పెద్ద నొప్పి అనిపోయింది. ఎందుకు అనిపించదు? అది మన పిల్లలోడు కాదు కాబట్టి. కానీ మనమందరం ఎవరు? దేవునికి పిల్లలు. మరి ఆయనకి బాధ ఉంటుందా లేదా? మరి ఆయన వదిలేసేస్తాడా? చాలామంది అందుకనే దాన్ని హైలైట్ చేయకూడదు. పరలోక రాజ్యం గురించే విశ్వాసాన్ని, ఇందాక రక్త పరీక్ష చేస్తేనే రోగం ఎలా తెలుస్తుందో మనలో విశ్వాసం ఉందో లేదో ఇప్పటి నుంచైనా మీరు తెలుసుకోవాలి. నేను బ్రతికినా చచ్చినా దేవుని కోసమే బ్రతుకుతాను అని. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ కూడా మనం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం. దాంట్లో మొహమాటం ఏం లేదండి. నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఏంటండి డ్యూటీ ఏంటండి? పళ్ళు కొరకటం. పళ్ళు అంటే ఇది తినే పళ్ళు కదండి, మన పళ్ళు మనం కట్ట కొరుక్కుంటామంట, ఏడుస్తూ ఉంటామంట. అందుకని దాని నుంచి తప్పించుకోవాలంటే మన యొక్క విశ్వాసము పరలోక రాజ్యం వైపు చూస్తూ ఉండాలన్నమాట. మనం దానికోసమే కనిపెట్టుకోవాలి. ఒకసారి మనం బైబిల్ని చూడగలిగితే 2 కొరింథీ పత్రిక 13:5 ఒకసారి చూడండి. 2 కొరింథీ 13:5 అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 ఒకసారి చదవలసిందిగా తెలియజేస్తున్నానండి. అప్పుడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి. ఇక్కడ సరిపోద్దండి. ఇక్కడ ఎవరండి మాట్లాడేది? కొరింథీ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీయులకు మనలాంటి ఒక సంఘం ఉంది, వాళ్ళకు ఒక ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోండి అని ఉత్తరం రాస్తున్నాడండి. చాలామంది అంట దేవునిలోకి మాకు ఏది మేలు జరిగిద్దని, ఈ లోకంలో మేలు జరిగిద్దని వస్తానండి. మేలు జరగకుండా ఉండదండి, ఖచ్చితంగా జరిగిద్ది. కానీ మీరు దాని మీద కాదు, మీరు విశ్వాసం అనేది ఉండాల్సింది. పరలోక రాజ్యం గురించి మన కోసం యేసుక్రీస్తు వారు శిలువలో రక్తాన్ని చిందించాడు, మనందరి పాపాలు పోవాలంటే యేసు రక్తం ఒక్కటే మార్గం అని సంఘానికి ఉత్తరం రాసేదారంటే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. అలాగే ఆయనే కాదండి, ఈరోజు మనం కూడా విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు, నేనైనా మీరైనా ఎవరైనా సరే, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తామా లేదా, అసలు వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందామండి కొన్ని. ఇప్పుడు ఫస్ట్ ఏం చెబుతుంటే ఆయన, మీరు విశ్వాసం గలవారై ఉన్నారా లేదా పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకుంటామండి? ఇప్పుడు రక్త పరీక్ష అంటే ల్యాబ్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్షిస్తాం, బ్లడ్ తీసి. మరి మన విశ్వాసం ఉందో లేదో మనం ఎట్లాగా తెలిసిద్ది అంటే ఒక స్కానింగ్ మిషన్ ఉందండి. అదేంటంటే బైబిల్ ఏం చెబుతుందో మన దగ్గర తీసుకొచ్చి ఇట్లా బైబిల్ దగ్గర పెట్టగానే ఏం తెలియదు, కాకపోతే మన జీవితం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్కానింగ్ మిషన్ తీసుకొచ్చి బైబిల్ ఏం చెబుతుందండి, నిన్ను వల్ల నేను పొరుగు వారిని ప్రేమించాలి, ఎవరికి అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులని సన్మానించాలి, నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇవన్నీ కూడా మనం పాటించాలండి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం పాటించకపోతే ఎక్కడికి వెళ్తామని చెబుతుంది బైబిల్. స్కానింగ్ మిషన్ ఇప్పుడు రక్త పరీక్ష కోసం అక్కడ టెస్ట్ చేపిస్తాం. మనం ఎలా టెస్ట్ చేసుకుంటామంటే బైబిల్ దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. బైబిల్ ఏం చెబుతుందనే తెలియాలి అసలు ముందు మనకి. బైబిల్ ఏం చెబుతుందో కూడా తెలియకుండా మనం స్కాన్ చేయాలని కూడా చేయలేము. కాబట్టి మా బైబిల్లో అసలు ఏముంది ఏంటి అనేది తెలుసుకోవాలి, బైబిల్ ప్రకారంగా జీవించాలి. సరే, కొంతమంది మాకు బైబిల్ ఉంటుంది కదా, మాకు చదువుకోవటం రాదండి అంటారు. చదువుకోవటం రానప్పుడు మరి సేవకులు ఉంటారు కదా, వాళ్ళు విప్పి చెబుతూ ఉంటారు కదా మాటలు. విష్ణుపేటలో చాలామంది సేవకులు ఉండవు. వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏం చెబుతున్నారు ఏంటంటే మనం గ్రహించుకొని వాళ్ళు చెప్పినట్టుగా జీవిస్తున్నామా లేకపోతే బైబిల్ చెప్పినట్టుగా జీవిస్తున్నామా, ఎలా జీవిస్తున్నామా అనేది మనకి ఒక అవగాహన అనేది మనకు రావాలండి ఆటోమేటిక్గా. ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చర్చికి వెళ్తానే ఉంటారు, కానీ అక్కడ ఏం చెప్పేది అనేది బుర్రకి ఎక్కించుకోవాలి. మనం ఏది నిద్ర బాగూడదండి అసలు. మందిరంలో నిద్ర అనేది రాకూడదు. దేవుని యొక్క వాక్యం అనేది ఏంటంటే అదే ఆడ ఏంటంటే చక్కగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి నువ్వు నిద్రబొమ్మ అంటాడులే, కానీ నిద్ర బాగకూడదు. అందుకని మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం కూడా, ఫ్యాన్ కూడా అన్నీ తీసేసేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజునే చుట్టాలు వస్తారు, ఆ రోజునే ఎన్నో పనులు ఉంటాయి, ఆ రోజునే పనిలేని పనులన్నీ ఎన్నో పెట్టుకుంటూ ఉంటాం, కానీ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఈ పని తర్వాతే ఏ పని అయినా చేసుకోవాలి. ఎన్ని పనులు ఉండవు, రాత్రి అక్కడ ఉండమని చెప్పినా కానీ ఎందుకు వచ్చేసామంటే ఇక్కడికి వచ్చినా లేట్ అయిపోద్ది, చాలా ఇబ్బంది అయింది అని చెప్పేసి రాత్రి రావడం జరిగింది అన్నమాట. ఏ పని అయినా సరే మనం అశ్రద్ధ చేయొచ్చు, కానీ దేవుని పని మాత్రం అశ్రద్ధ చేస్తే మనకి మంచిది కాదు. దేవుడి పని అనేది అశ్రద్ధ చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూడగలిగితే లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం అండి. లోక 17:5 అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా సరిపోద్దండి. ఎవరంటండి ఇక్కడ మా అపోస్తులు అంట యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారండి? అపోస్తులు అంటే ఎవరండి? శిష్యులు అనమాట. ఆ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారు అంట? మాకు విశ్వాసము అభివృద్ధి చెయ్యి అని అడుగుతున్నారు. మనోళ్ళు ఏం అడుగుతారు? నేను ఒక డాబా వేసాను కదా, దానిపైన రేకులు వేసుకోవడానికి నన్ను అభివృద్ధి పొందించు అంటారు. అది డబ్బులుంటే ఎవరైనా చేసుకుంటా ఉండే, ఆయనే ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మరి ఇంకొకళ్ళేమో రకరకాలుగా చేస్తూ ఉంటారండి. నీకు పెద్ద లిస్టే ఉంటుందండి, ప్రతి ఒక్కటి. కానీ శిష్యులు ఏం అడుగుతున్నారంట?
విశ్వాసంగా ఉండటం ఎట్లా మాకు అది నేర్పియని అడుగుతున్నారంట. ఎవరో యేసుక్రీస్తు వారి పక్కన ఉన్న శిష్యులకే మరి విశ్వాసం చాలా తక్కువగా కనిపిస్తుంది. మరి అలాగే మనకి ఎంత విశ్వాసం ఉందనేది ఈ పాఠం అయిన తర్వాత మనం ఒక్కసారి కనుక ఈ పాఠం తర్వాత కూడా మీరు నెమరు వేసుకుంటా ఉంటే ఓహో మనకి విశ్వాసం చాలా తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా పర్సంటేజ్ ఎంత ఉందనేది మనకు అర్థమైపోద్దండి. ఎవరో చెప్పం సర్లా మనకి తెలిసిపోద్దండి. ఆటోమేటిక్ తెలియదు అంటారా, మనం తప్పు చేస్తున్నాం ఒప్పు చేస్తున్నాం మనకు తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ తెలియజెప్పిద్ది అనమాట. మనమే స్కానింగ్ తీసుకోవాలని చెబుతున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా మనం చూడగలిగితే తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ చదువుతూ ఉంటే వింటూ ఉంటే అవగాహన అనేది వస్తుందండి. తెస్సలోనికీ 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. 3:2 మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించదు. విశ్వాసం అందరికీ లేదు. చూసారా, విశ్వాసం నిజమైన విశ్వాసం అంట అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే లేదని చెబుతున్నాడు అండి. అందరికీ ఎవరికి చాలా తక్కువ మందికి ఉందన్నమాట విశ్వాసం లేదు అని. ఎందుకు చెబుతున్నాడు పౌలు గారు కానీ యేసుక్రీస్తు గారు కానీ అబద్ధం చెబుతారండి? బైబిల్లో రాయించండి, దేవుడు రాయించాడంటే విశ్వాసం నిజమైన విశ్వాసం లేదన్నాడు. మనకి కంటికి కనిపించిన పరలోక రాజ్యం ఉందని నమ్మటమే నిజమైన విశ్వాసం. చాలామంది దీని మీద కాకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచుతున్నారు. ఆ విశ్వాసాలు ఉంటాయండి. ఉద్యోగం వచ్చిద్దని ఇంకోటో కోర్టు సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఈ కోర్టు సమస్య తీర్పుగాలని బాప్తిసం తీసుకుంటుంటాడు. ఈ లోపల ఏం రాలిపోతే కోర్టులో ఎంపటి తీర్పిస్తారండి, సంవత్సరాలు తిప్పుతూ ఉంటారు. ఈ లోపల ఏదో అనుకోకుండా మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఒక సేవకుడు అంట మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టిన తర్వాత ఒక్కరోడికి ఆ మీటింగ్లో వాక్యం బాగా నచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నేను బాప్తిసం తీసుకుంటాను అని ఇప్పుడే తీసుకుంటానంటే ఆ పాస్టర్ గారు ఇప్పుడంటే ఇబ్బంది అయింది కదా, అక్కడ దగ్గరలో నదులు కానీ ఏమీ లేవు కదా, రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకుంది కానీ బ్రదర్ అని చెప్పేసి పంపించాడంట అండి. వెళ్ళే మార్గంలోనే అతనికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడికి పోతాడు చెప్పండి? పరలోక రాజ్యం వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? లేదు, అవకాశం లేదు కదా బాప్తిసం తీసుకో. ఇక అప్పటి నుంచి ఆయన ఆ సేవకుడు ఎవరైనా సరే బాప్తిసం తీసుకుంటానంటే అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడంట, వెళ్ళి ముందు ఇచ్చేసేయటమేనండి. బాప్తిసం తీసుకుంటా అంటే జనవరి 1కి తీసుకుంటాను, క్రిస్మస్ పండుగ తీసుకుంటాను, గుడ్ ఫ్రైడే పండుగ తీసుకుంటాను, ఇలాంటి టయాలు దేవుడు మనకి ఇవ్వడండి. ఒక్కోసారి తీసేసేస్తాడు మనల్ని. మన టైం అయిపోయింది అనుకోండి, మాట్లాడుతానే దడియాలను పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటా ఇల్లు చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, నిజట్లో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు చచ్చిపోతాం అనేది దేవుడు ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియదు. అసలు నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలిసిద్దండి? తెలియదు. ఎందుకంటే ఆ దినం చెప్పకుండా ఉండటమే మంచిది. ఒకవేళ దేవుడు చెప్పడానికి ఆ మానతో చచ్చిపోతారు. ఆయన చెప్పుంటే కానీ కూడా ముందే అసలు 10 సంవత్సరాల ముందే చచ్చిపోతారు. చాలా మంది కరోనా వచ్చిన మూమెంట్లో అతని కరోనా లేకపోయినా సరే ఉందనుకొని టెన్షన్తో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. కాబట్టి మనం బ్రతుకుండగానే దేవుడు మనకి మంచి అవకాశం ఇస్తున్నాడండి. మనం ఇప్పటి వరకు ఏదైనా అశ్రద్ధగా కనుక ఉన్నట్టయితే అశ్రద్ధగా ఉండకుండా మనం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, మధ్యలో ఏదైనా ఒక రోజు పెట్టినా వెళ్ళి వాక్యానుసారంగా విని దేవుని కొరకు మరి అందరిని ప్రేమించాలి, బూతు మాటలు మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మనం పాటించాలండి. అన్నీ చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క విషయాన్ని అయితే మనం అందరం కూడా గ్రహించాలని చెబుతున్నానండి. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. అంతకన్నా ముందు ఇంకో వచనం ఉందండి, ఇంపార్టెంట్ విషయం ఇది. 1 కొరింథీ 15:19 ఒకసారి చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టుకే నిద్రించిన మనము క్రీస్తునందు నిరీక్షించు వారలమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము.
ఈ జీవిత కాలంలో మనకి ఏం కావాలండి? ఆరోగ్యం కావాలి, సంపద కావాలి, అప్పులు పోవాలి. వీటి కోసమే మీరు బ్రతికితే ఇవి అనేది ఓకే, కానీ వీటి కోసమే మీ యొక్క దృష్టి ఉండకూడదంట. వీటి కోసమే కనుక మీరు అశ్రద్ధ చేసి బాప్తిసం తీసుకోకుండా ఉండి, చర్చికి వెళ్లకుండా ఉండి, పాపాలు చేసుకుంటూ ఉంటే కనుక మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు మీరు అన్నాడు ఆయన. ఎవరో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఎవరికంటే దౌర్భాగ్యులు అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు బిన్ లాడెన్ ఉన్నాడు, లేకపోతే ప్రభాకర్ పిల్లయ్య ఉన్నాడు, ఇంకా ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళకన్నా కూడా మనం దరిద్రులు అంట. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు, తెలియక వాళ్ళు ఏదో బతుకుతున్నారు. మనకు తెలుసు కూడా మనం తప్పు చేస్తుంటే కనుక పరలోక రాజ్యం గురించి కాకుండా ఈ 60-70 సంవత్సరాలు మనకి ఏం అవసరం, వాటి కోసమే ప్రార్థన చేసుకుంటా, వాటి కోసమే ఏడ్చుకుంటా ఉన్నట్టయితే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరు లేదని చెబుతుందండి బైబిల్. మరి దౌర్భాగ్యులుగా జీవిద్దామా, దేవునికి ఇష్టలుగా జీవిద్దామా, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది అది. అంటే మన యొక్క పాఠాలు అనేవి మరి ఉన్నట్టుగా చెబుతాను. మొహమాటం ఏమున్నదండి ఎక్కడ, ఏమైనా అనుకుంటారేమో అని మొహమాట పడ్డారనుకోండి, నేను ఆ శిక్ష అనేది ఆయన నాకేస్తాడు. ఉన్నట్టు చెప్పకుండా నువ్వేంటి లేదు బాధపడతారని చెప్తే ఎట్లాగా? ఇప్పుడు ఒక మనిషికి కడుపులో గడ్డ వచ్చిందండి, ఇంక గడ్డ వస్తే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే మరి బాధగా ఉంటుందా? లేదా? కొంతమంది ఆపరేషన్ అనేది చాలా కంగారు పడతారు. ఆపరేషన్ చేసేటప్పుడు బాధపడతారు, కుట్లు వేసేటప్పుడు బాధపడతారు, కుట్లు ఉప్పిన తర్వాత బాధపడతారని చెప్పేసి ఆ కడుపులో ఉండే గడ్డ తీయకోకుండా అట్లాగే ఉంచామనుకోండి, బాధపడతాడని ఏమైంది? చచ్చిపోతాడు. గడ్డ ముదిరి చచ్చిపోతాడు. అలాగే బాధపడతారని చెప్పేసి ఉండ విషయాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా ఏదో పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, రేపొద్దున నరకానికి వెళ్ళినప్పుడు ఈ గడ్డ పగిలి ఎట్టయితే చచ్చిపోతాడో, రేపొద్దున నరకానికి వెళ్ళినప్పుడు కూడా అట్లా మనము బాధపడాల్సి వస్తుంది అన్నమాట. అందుకని కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన దేవుని సేవకులు కరెక్ట్గా ఎవరైతే వాక్యం చెప్తారో వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకున్నట్టయితే అప్పుడు పరలోక రాజ్యాన్ని బైబిల్ ప్రకారంగా ఎవరైతే చెప్పి నడిపిస్తారో వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. కొంతమంది చెబుతారు కానీ పాటించరు. సరే పాటించకపోతే వాళ్ళ శిక్ష ఏదో వాళ్ళకే ఉంటుంది అనుకోండి. చెప్పేటప్పుడు వాక్యం ఎవరైనా సరే కరెక్ట్గానే చెబుతారండి, ఎందుకంటే ఉన్నట్టుగానే చెప్పాలి. మన పాఠాలు అయితే ఇంకా చాలా ఘాటుగానే ఉంటాయి అన్నమాట కొంచెం. అట్లాగా ఈ 60-70 సంవత్సరాల కోసమే మనం కనుక జీవించినట్టయితే ఏదో ఒకరోజు కన్ను మోస్తామా, లేదంటే ఎప్పుడు ఎలాగే ఉండిపోతాం మనం? ఏదో మన కన్నా పెద్దోళ్ళు కళ్ళు మోస్తున్నారు, చిన్నోళ్ళు కళ్ళు మోస్తున్నారు, అందరూ కూడా చనిపోతున్నారు. ఇక్కడ ఒక కుర్రోడు ఆయన కూడా 37 సంవత్సరాలు మరి చచ్చిపోతాడు అనుకున్నామా, చచ్చిపోయాడు. మరి అక్కడ పెళ్లి కానీ కుర్రోడు ఒక అతను చనిపోయాడు. సావుకి చిన్న పెద్ద లేదండి. సావుకి 10 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, 50 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, 70 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, లేదా పుట్టిన కడుపులోనే చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పుట్టగానే చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కడుపులో కోసి తీస్తూ ఉంటారు. ఎట్లాగా సావు అనేది వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాడు ఇంటికి వచ్చిందా గ్యారంటీ లేదు. అట్లా ఉంది రోజులు చూస్తుంటే. మనం తినే ఆహారాన్ని బట్టి ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయో తెలియదు, తెలుసా? హార్ట్ అటాక్ కేసులు మన భారతదేశంలో చాలా ఎక్కువగా అవుతున్నాయండి. కాబట్టి మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి ఈ చచ్చిపోయే లోపలనే స్కానింగ్ మెషిన్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని మనం, అంటే బైబిల్లో ఏం చెబుతుందని చెప్పి మనం స్కానింగ్ తీసుకోవాలన్నమాట. స్కానింగ్ తీసుకుంటే అప్పుడు మనలో ప్రతి ఒక్కరిలో మైనస్లు ఉంటాయండి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఒక యేసుక్రీస్తు ఎవరో తప్ప ఎంత పెద్ద సేవకుడి దగ్గరైనా లేదా ఎవరి దగ్గర అయినా సరే తప్పులు ఉంటాయి. వాటిని సరి చేసుకోవటం ఏ రోజు కారోజు సరి చేసుకోవటం. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, ఏ రోజు కారోజు ఊడ్చుకుంటామా, లేకపోతే వారానికి ఒకసారి ఊడుతామా? వారానికి ఒకసారి ఉడితే ఎంత ఎత్తు చెత్త పెరిగిపోద్ది అనమాట. అలాగే మన పాపాలను కూడా మన తప్పులను కూడా ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకొని మరి ఇప్పుడు జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దండి. మన పాపం పోవటానికి ఏ మందు ఉందండి? యేసు రక్తము ఉంది. యేసు రక్తంలో కడుక్కోవాలన్నమాట. కడుక్కోవడం ఎట్లాగా? ఇతను నీళ్ళతో కడుక్కోవటం కాదు, అంటే ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి, తండ్రిని ఈరోజు నీ తప్పు చేశాను, ఈ పాపం చేశానయ్యా అని చెప్పేసి ఒప్పుకోవాలి. అయితే కడుక్కోవటం అని అర్థం అనమాట. కడుక్కోవటం నీళ్ళతో కడుక్కోవటం కాదు. ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేసుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలి, మధ్యాహ్నం చేసుకోవాలి, సాయంత్రం చేసుకోవాలి. లేకపోతే మధ్యాహ్నం కుదరలేదనుకోండి, కనీసం
రోజుకు 2 సార్లు అన్న మార్నింగ్ చేసుకోవాలి, నైట్ పడుకునేటప్పుడు ఆ రోజు చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోవాలండి. మోకరించి దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. లేకపోతే అటు పేరుకుపోతూ ఉంటాయి అన్నమాట పాపాలన్నీ కూడా. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే హక్కు ఉందండి. బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా ఉపయోగం లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ ఒక టికెట్ అనేది బుక్ చేసుకున్నట్లు లెక్క పరలోక రాజ్యానికి. ఆ టికెట్ అక్కడి నుంచి నిజమైన జీవితం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. మన కంటి ముందు దేవుడు చూపిస్తూనే ఉంటాడు, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఇంకో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, అందరిలో. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, మీ వీళ్ళిద్దరు కూడా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం బాప్తిసం తీసుకున్నాం. మనలో ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం తప్పు చేస్తుంటే గద్దిస్తూనే ఉంటాడండి. ఒక పక్క నుంచి ఇది తప్పు, ఇది తప్పు అని గద్దిస్తూనే ఉంటాడు ఆయన. అప్పుడు సెటరేట్ అయిపోవాలి. ఆయనకి మూర్ఖత్వంగా నేను ఇదే చేస్తానంటే కుదరదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి మనం అందరం కూడా ఈ 60-70 సంవత్సరాల కోసమే మనం జీవించకూడదండి. 60-70 సంవత్సరాలు ఏదో రకంగా బతకొచ్చండి. నేను చెప్పాను కదా, ఏదో పని చేసుకుని బతకొచ్చు. కానీ చనిపోయే రోజున మనల్ని తీసుకెళ్ళటానికి దేవదూతలు రావాలండి. అది అలాంటి జీవితం జీవించాలి మనం. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11:17 ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11:17 అండి. 17, 18, 19. ఇక్కడ అబ్రహాం గారి గురించి ఉంటుంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానములో సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఇక్కడ మీకు ఒక సందర్భం చెప్పాలండి. బైబిల్లో విశ్వాసానికి మూలం, లేదా మనం పరలోక రాజ్యం వెళ్ళామనుకోండి, మనల్ని రిసీవ్ చేసుకునేది ఎవరో చెప్పగలుగుతారా? వాళ్ళ ముగ్గురికి తెలుసులే, కానీ మీ ఎదురు ఏమైనా చెప్పగలుగుతారా? మనం పరలోక రాజ్యం వెళ్ళామండి, పరదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఎవరు మనకి స్వాగతం పలుకుతారు చెప్పండి? అబ్రహాము గారు, విశ్వాసాలకు తండ్రి అనమాట ఆయన. అబ్రహాం గారు. మరి ఆ విషయం కూడా తెలుసుకోకపోతే ఎట్లాగైంది? మనం వారం వారం మందిరానికి వెళ్తాం కదా, అసలు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మనల్ని తీసుకెళ్ళటానికి ఆ గేట్లో ముందు వచ్చి లోపల తీసుకెళ్ళటానికి ఒక ఆయన వస్తాడు. ఆయనే అబ్రహాం గారు వస్తారన్నమాట మన కోసం. నా పిల్లలు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు అని దేవుడు అబ్రహాం గారిని మనల్ని అక్కడ లోపలికి తీసుకెళ్ళటానికి అక్కడ గేట్లో ఆయనే ఉంటాడండి. ఎలా చెప్పగలుగుతావు? నీకు ఎట్లా తెలిసి అనవచ్చు. బైబిల్లో రాస్తుంది దాన్ని. ధనవంతుడు పేదలు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా జల్సా చేశాడు, పార్టీలు చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. కానీ పేదలాజరు ఏం చేశాడండి? దేవుడిని నమ్ముకున్నాడు, కానీ ఆయనకి తినడానికి తిండి కూడా లేదంట కనీసం. ఆడిని మొత్తం అన్ని పుళ్ళేనంట, కింద కాళ్ళ దగ్గర నుంచి నెత్తి దాకా అన్నీ పుళ్ళే. ఆయన అంటే ఆ పుళ్ళు కాళ్ళకు ఉంటే మనం కుక్క దగ్గరకు వచ్చిందనుకో ఛాయ్ అని అదిరిస్తాం కదా, అది నుంచి ఓపిక కూడా లేదంట ఆయనకి. వచ్చి ఆ కురుపులు నాగుతూ ఉన్నాయంట. అలాంటి స్థితిలో ఉన్న ఆయన చచ్చిపోతే దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన్ని తీసుకెళ్ళటానికి అబ్రహాం గారు వచ్చారండి. ఇక్కడేమో అసలు ఎవరు పట్టించుకోలేదు. అడుక్కునేవాడు అని చెప్పేసి చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు. కానీ ఆయన చనిపోయిన వెంటనే ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు, ఈయనేమో పరలోక రాజ్యానికి. ఆయన అబ్రహాం గారు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు అని చెప్పేసి వచ్చి ఆయన దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పారనమాట. అదే అండి, మనం ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా, ఈ 60-70 సంవత్సరాల కష్టాలు రావు, నష్టాలు రావు అంటే అది వట్టి మాట అండి. అది ఖచ్చితంగా బాధలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ వాటిలోంచి అట్లాగే ఉండిపోవండి, బయటికి తీసుకొస్తాడు. వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ చివరికి మన ఫుల్ స్టాప్ ఇవన్నీ కామాలండి. కష్టం నష్టం అనేది కామాలు, కానీ ఫుల్ స్టాప్ అనేది పడాలి. ఫుల్ స్టాప్ ఎప్పుడండి? ఏ రోజైతే మనం చచ్చిపోతామో అప్పుడు ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఆ ఫుల్ స్టాప్ పడిన రోజున మన యొక్క జీవితం అనేది సంతోషకరంగా ఉండాలి. ఎలా ఉంటుందండి సంతోషకరంగా? అంటే పరదేశికి వెళ్తేనే. అక్కడ మనం ఇన్వైట్ చేసేది ఎవరండి? అబ్రహాం గారు. అబ్రహాం గారికి కూడా ఒక మాట ఇచ్చాడండి దేవుడు.
నీ వలనే ఈ యొక్క భూమిని అంతటిని కూడా నిండిస్తానని చెప్పాడు. మనం అందరం కూడా ఆయన పిల్లలమే చెప్పాడు. కానీ తర్వాత ఒక కోరాడండి దేవుడు. చెప్పినట్టుగానే అబ్రహాం గారికి ఒక కుమారుడిని ఇచ్చాడండి. అబ్రహాం గారి కుమారుడు ఎవరండి? ఇస్సాకు గారు. ఇచ్చినట్టే ఇచ్చి అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాల వయసులో పిల్లగాడు బాబు పుట్టాడండి? ఇస్సాకు గారు పుట్టారు 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇస్తే లేక పుట్టిన పిల్లల్ని ఎంత అల్లారి ముద్దుగా పెంచుకుంటారండి? అల్లారి ముద్దుగా పెంచుకుంటా. 100 సంవత్సరాల వయసులో తాతయ్య వయసులో ఆయన తండ్రి అయితే అప్పుడు ఇప్పుడు ముత్తాత. మరి ఆ వయసులో ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని ఎట్లా చూసుకుంటారండి వాళ్ళు? అసలు అతని కాలు కింద పెట్టనిస్తారా? మట్టి అంటనిస్తారా? అదేమన్నా మనకులాగా మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు డబ్బులకి. పిచ్చి డబ్బు వాళ్ళకి, కొంత మామూలు డబ్బు కాదనమాట. అబ్రహాం గారికి ఎంత ఆస్తి ఉందంటే అంత ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్నాడు ఇంకెంత గారాభంగా పెంచుకుంటాడండి. మనమే ఉయ్యాలు తట్టని ఇదని అదని రకరకాలుగా అడావుడి చేస్తామే. మరి అంత ఆస్తి ఉండని ఎంత కొడుకుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు? అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిని దేవుడు ఏమన్నాడంటే నాకు బలిగా అర్పించు అన్నాడండి. అప్పుడు ఇక ఆయన ఎట్లా ఉంటుందండి? ఆయన మనసులో ఎలా ఉంటుంది? నువ్వే మళ్ళీ ఇంకో విషయం ఏంటి, నువ్వే తీసుకొచ్చి అతని యొక్క తలకాయని నువ్వే నరకాలన్నాడండి కత్తితో. నరుగుతాడండి ఎవరన్నా సరే, చేతులు వస్తాయి. అసలు మన పిల్లలు కాపని పక్కన వాళ్ళైనా సరే మనం గప్పకని నరకలేమే. అదే మరి 100 సంవత్సరాల వయసులో పిల్లోడిని ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆయన్ని, ఇస్సాకు గారిని మరి బలి ఇవ్వమంటే ఆయన మారు మాట్లాడలేదండి. ఆ పర్వతం దగ్గరికి తీసుకెళ్ళే మార్గంలో ఇస్సాకు గారికి అప్పుడు వయసు ఎంత అండి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల పిల్లోడు చెప్పకుండా తీసుకెళ్తున్నాడు. వాళ్ళ అమ్మకు కూడా తెలియదు, శారా గారికి కూడా తెలియదు అనమాట. తీసుకెళ్తున్నాడు, బలిస్తాడంతే ఆమెకి తెలియదు. కానీ అబ్రహాం గారికి, దేవునికి, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు బలిచ్చే సంగతి. అబ్రహాం గారు ఆ చిన్నపిల్లవాడిని తీసుకొని పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పర్వతం మీద బలి ఇవ్వాలన్నమాట. పర్వతం పైకి తీసుకెళ్తుంటే అప్పుడు ఆ పిల్లడు కొంచెం ఊహం ఉంటుంది కదా, 8 సంవత్సరాలు అంటే. ఆయన ఏమడుగుతున్నాడు దారిలో, తండ్రి మరి మనం బలి ఇవ్వటానికి వెళ్తున్నాం కదా, కట్టెలు ఉన్నాయి, అన్నీ సిద్ధంగా ఉంది, బలి ఇవ్వటానికి గొర్రెపోతు కావాలి కదా, మరి ఏదేని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం గారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి? నిన్నే బలిస్తున్నాను రా అంటే ఏమంటాడు ఆయన? ఎటుకటి పారిపోతాడు. కానీ ఆయన తెలివిగా సమాధానం చెప్పాడు, యెహోవా ఈరే అన్నాడు. అంటే యెహోవా తండ్రే చూసుకుంటాడయ్యా, ఆయనే చూసుకుంటాడని అది నిన్నే ఎక్కడికి లేక నరికేస్తానని అడిగితే ఇంటికాడ ఎటో కూడా పారిపోయాడు అనమాట. కానీ పారిపోయినా పట్టుకొస్తాడు. ఎందుకంటే ఆయనకి పని మనుషులు చాలామంది ఉంటారు. అబ్రహాం గారి పక్కన మనకులాగా సింగిల్గా వెళ్ళండి ఎటు వెళ్ళినా, ఆయనకి బ్యాచ్ ఉంటుంది అనమాట. ఎట్టొకటి పట్టుకొచ్చేవాళ్ళు. కానీ అయినా కానీ ఇస్సాకు గారు కూడా ఒక్క మారు మాట మాట్లాడలేదండి. తండ్రి ఏది చెప్తే అది చేశాడు ఇస్సాకు గారు. అప్పుడు పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి కట్లు అన్నీ పేర్చి ఇక పడుకోబెట్టేప్పుడైనా అప్పుడైనా అర్థమైందిగా, ఓహో నన్ను మా నాన్న చంపేస్తున్నాడని. అప్పుడు కూడా ఎదురు తిరగలేదండి. కట్ల మీద పడుకోబెట్టి కత్తి పైకి ఎట్టెత్తి తలకాయని నరగబోయే టయానికి ఆయన పైనుంచి తండ్రైన దేవుడు అబ్రహామా ఆగు అని చెప్పడం జరిగింది. ఆగి నువ్వు నీ కొడుకును కూడా బలి ఇవ్వటానికి వెనకాలేదు, నువ్వే ఈ ప్రపంచంలో విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అంటే నీకులాగా ఉండాలయ్యా అని. అప్పుడు ఆ పిల్లోడిని చంపకుండా నీ బదులు నేను నా కుమారుడిని బలిస్తానని చెప్పి అదే పర్వతం మీద యేసుక్రీస్తుల వారిని బలి ఇవ్వటం జరిగింది. ఇస్సాకు ఆయన యొక్క బలి బదులు యేసుక్రీస్తుల వారిని బలిచ్చాడండి తండ్రి అయిన దేవుడు. అది విశ్వాసం అంటే. ఎందుకు నమ్మాడు? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలి. ఒకవేళ దేవుడు నా కొడుకుని చంపేసినా సరే, నేను తలకాయి మన్ను 2 వేరు చేసినా సరే మళ్ళీ నా కొడుకుని బ్రతికిస్తాడు అనే విశ్వాసం ఉంది. అందుకనే అబ్రహాం గారు ఊరికనే విశ్వాసాలకు తండ్రి అవ్వలేదండి. ఆయన నా కొడుకుని తలకాయి మన్ను 2 వేరు చేసినా సరే మళ్ళీ అతికించగల శక్తిమంతుడు దేవుడు అని నమ్మాడు. అది నిజమైన విశ్వాసం. మనం చిన్న విషయానికి తలకాయ నొప్పి వస్తే తండ్రి అని గోడపాలు చేస్తూ ఉంటాం. సరే ఓకే, 2 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గదండి తలనొప్పి అంటే. చేయొద్దని కాదు, చేసుకుంటే తప్పేం లేదు. కానీ మన విశ్వాసం ఎలా ఉంది, ఆయన విశ్వాసం ఎలా ఉందని మీకు ఉదాహరణ చెబుతున్నాను అనమాట.
కొడుకుని బలి ఇవ్వమంటేనే వెనకాడకుండా ఆయన బలి ఇవ్వటం జరిగింది. ఆయన విశ్వాసం ఏంటంటే నా కొడుకుని సరే నేను బలిచ్చినా సరే ఆయన బ్రతికించగలడని, అది నిజమైన విశ్వాసం. అందుకనే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తే ఇక్కడ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన్ని పెట్టాడండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగా జీవించాలంటే దేవునికి ఇష్టలుగా, దేవునికి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏది వచ్చినా సరే నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అనే మాట ఎవరన్నారండి? చచ్చిపోతే నాకు లాభం అన్నాడు. చాలామంది అండి బ్రతుకోవడం నాకు ఈ లాభం కావాలి, ఆ లాభం కావాలి, అది కావాలి, ఇది కావాలి. అపోస్తలుడైన పౌలు గారు అయితే ఏమన్నాడంటే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకున్నంతకాలం ప్రభు పనులు చేస్తాను, ఒకవేళ చచ్చిపోయిన తర్వాత నాకు లాభం అన్నాడండి. ఇదంతా ఫలితం మొత్తం అప్పుడు నా కొరకు జీవ కిరీటం దాచబడి ఉన్నది అన్నాడండి. ఆ మాట ఎవరైనా చెప్పగలుగుతారండి? మనం బతుకుండగా ఆ మాట అన్నది చాలా గట్స్ కావాలండి, గట్స్, ధైర్యం కావాలన్నమాట. బ్రతుకుట క్రీస్తే చచ్చిపోతే నాకు లాభం అన్నాడు ఆయన. ఆయనకి ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయండి. అపోస్తలుడైన పౌలు గారికి కోట్ల రూపాయలు ఉండే సరే మొత్తం పెంటతో సమానంగా పెంట తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడండి. ఆయన కూడా ఆస్తి అనేది ఒక పెంటతో సమానంగా ఇచ్చేసాడంటండి. పేదలకు ఇచ్చేసేసి పంచిపెట్టేసేసి సువార్త పనులు ఖర్చు పెట్టేసేసి నేను బ్రతుకుట క్రీస్తే చచ్చిపోతే నాకు లాభం. ఎందుకు చచ్చిపోతే ఎందుకు లాభం? చాలామంది చావుంటే గజ 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 వణుకుతారు. అసలు నిజమైన క్రైస్తవుడు చచ్చిపోతే చాలా సంతోషపడాలండి. యెహోవా దృష్టి కంట ఆయన యొక్క భక్తుల మరణం ఎంతో గొప్పదిగా చూస్తున్నాడంట ఆయన. మనం చచ్చిపోయిన రోజున ఎందుకంటే నా కుమారుడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనే సంతోషం ఆయనకి. అప్పటి వరకు ఈ లోకంలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఆయన కొరకు జీవించి చచ్చిపోతాము అప్పుడు ఇప్పుడు మన కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటాడండి. అతను 10 సంవత్సరాల పాటు మన కంటికి కనబడలా, ఈ వాట్సాప్లు లేవు, ఏమీ లేదు. 10 సంవత్సరాలు ఏదో ఉత్తరాలు రాస్తున్నాడు కానీ మన కంటికి కనపట్ల. అది 10 సంవత్సరాల తర్వాత మన కొడుకు, బాగా ఇష్టమైన కొడుకు మన దగ్గరికి వస్తుంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి. ఉండదా? అసలు ఎంతో, అసలు ₹1 కోటి 2 కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం ఉండదు. అలాగే దేవుడు కూడా మనం అందరం ఆయనకి పిల్లలం కాబట్టి మనం చనిపోయినప్పుడు నా కొడుకు నా దగ్గరికి వస్తాడని చెప్పేసి ఎంతో సంతోషపడతాడు. మనమేమో బాధపడతాం. ఈ పాపిష్టి లోకాన్ని వదిలిపెట్టి పోవాలంటేనే మనకు బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఆయనకి నా కుమారుడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అని చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అలాంటి జీవితం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మనము ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలి. పెద్ద బరువులు మోయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చెప్పాను, కొన్ని ఆజ్ఞలు చెప్పాను కదా, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ కూడా మనం చేస్తాం. అలాగే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదవటం రాదనుకోండి, చదవటం వచ్చిన వాళ్ళతో, ఇప్పుడు సేవకులు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వాక్యం, చాలా చోట్ల వాక్యం దొరుకుతుందండి. ఇప్పుడు వాక్యం అనేది విరివిగా టీవీలో కానీ అక్కడ వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా చెబుతున్నారో వాళ్ళని ఫాలో అవ్వడం తప్పేం లేదు. ఎవరైతే టీవీల్లో కూడా చాలా రకాలుగా, ఇందాక చెప్పాను కదా, నాకు పిల్లలు పుట్టారండి, ఎలాంటి ఛానల్ చూడమాకండి. ఎందుకంటే మన దృష్టి అంతా ఇక్కడే ఉండిపోద్ది. ఇక వాళ్ళు పరలోక రాజ్యం ఉండదు, ఇక్కడ వరకే వాళ్ళు బెనిఫిట్ వస్తుంది. కానీ తర్వాత చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతారు అని బైబిల్ చెబుతుందండి. నేను చెప్పే మాటలు కాదు. విశ్వాసం అంటే ఏంటి? మన కంటికి కనిపించిందని ఉంది అని నమ్మటమే నిజమైన విశ్వాసం అని చెబుతుంది బైబిల్. అది నమ్మాలి మనం. పరలోక రాజ్యం గురించే బైబిల్ ఏం చెబితే అది నమ్మాలి. కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము జీవించకూడదు. ఇంకా మనం చూడగలిగితే టైం ఎక్కువ అవుతుందండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. 19-20 వచనాలు ఇక్కడ కూడా మంచి మాట ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు అండి. యాకోబు 2:19-20. యాకోబు 2వ అధ్యాయం 19-20. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగే నమ్మటం మంచిది. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కొనగోరుచున్నావు. చాలండి.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దెయ్యాలు కూడా యేసుక్రీస్తుల వారు అంటే నమ్ముతున్నాయి అంటండి, ఆయన దేవుడు అని. మన వణుకుపోతున్నాయి అంటే దెయ్యాలకే భయం పడుతుందంట యేసుక్రీస్తు అంటే. మనకేమైనా భయం ఉంటుందండి యేసు ప్రభు అంటే? దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అని ఈజీగా తీసుకుంటాం. దెయ్యాలకేమో భయం పడుతుందంట. ఎందుకని దెయ్యాలకి భయం అంటే వాటిని మళ్ళీ నరకంలో పడేస్తే కనుక చాలా ఆ బాధ తట్టుకోలేవని వాటికి భయం. అలాగే మరి అవి నమ్ముతున్నాయి కానీ దేవుడు చెప్పినట్టుగా చేస్తాయండి. దెయ్యాల పని ఏంటంటే నాశనం చేయటమే వాటి పని. అలాగే మనం కూడా నమ్ముతున్నాం కానీ వాటిలాగే మనం కూడా తప్పుడు పనులు చేస్తున్నాం. అలా కాకుండా మన యొక్క క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. క్రియలు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు ఏం చేయాలండి? ఫస్ట్ నేను బాప్తిసం తీసుకున్నాను, సపోజ్ నా కుటుంబ సభ్యులు నేను రక్షించుకోవాలి, తర్వాత రక్త సంబంధికులను రక్షించుకోవాలి, తర్వాత సమాజానికి అని వెళ్ళాలి. కొంతమంది భార్య ఒక చర్చికి వెళ్ళిద్ది, భర్త ఒక చర్చికి వెళ్తూ ఉంటాడు, పిల్లలు ఇంకో చర్చికి వెళ్తూ ఉంటారు. ఎట్లా ఉండకూడదండి. ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు ఒకే మందిరానికి వెళ్ళి అందరూ కూడా వాళ్ళ రక్త సంబంధికులు మార్చుకోవాలి. సపోజు భార్య పరలోక రాజ్యానికి వెళ్ళింది అనుకుందాం, భర్త నరకానికి వెళ్ళిపోయాడండి. అక్కడ పరలోక రాజ్యంలో భార్య ఆలోచన ఎలా ఉంటుందండి? నా భర్త నరకానికి వెళ్ళిపోయాడు అని బాధ ఉంటుందా ఉండదండి? ఎక్కడో దానికి ఈ లోకంలో ఇప్పుడు భర్తకి కాలు కానీ చేయి కానీ ఇరిగింది అనుకోండి, మరి ఎంత బాధతో సేవలు చేస్తూ ఉంటుంది. అలాంటిది మరి యుగ యుగాల పాటు కూడా భర్త ఏమో నరకంలో కాలిపోతూ ఉంటాడు, భార్య పరలోక రాజ్యంలో ఉంటుంది. సంతోషంగా ఉండగలుగుతారా అని నేను అడుగుతున్నా. తెలిసిద్దండి ఎవరు ఎక్కడికి వెళ్ళారు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నా భార్య ఎక్కడికి వెళ్ళింది, మా తండ్రి ఎక్కడికి, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు. మా పిల్లలు సపోజ్ పిల్లలకి మనం ఒంట్లో బాగోపోతేనే లేదా ఇంకేదైనా రోగం వస్తేనే చాలా విలువలు ఆడిపోతాం. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే నువ్వేం పరలోక రాజ్యంలో కూర్చుంటావా అనుకోను. సపోజ్ మరి పిల్లలు భార్య ఇద్దరు నరకానికి వెళ్ళిపోతారు, అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? బాధ ఉంటుందా ఉండదా? ధనవంతుడు కూడా అదే అంటున్నాడు, నన్ను పరలోక రాజ్యం, నన్ను భూమి మీదకి ఒకసారి పంపి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడుగుతున్నాడు. అబ్రహాం గారి బతులు ఆడుకుంటున్నాడు, నన్ను ఒక్కసారి భూమి మీదకి పంపి నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని నేను రక్షించుకుంటాను అని వెళ్ళి చెప్పొస్తాను, ఇక్కడ నేను బాధ తట్టుకోలేకపోతున్నాను, మీరు కూడా ఇలాంటి సంతోషించడం, గంతులేయటం, ఈ పార్టీలు చేసుకోవటం కాదు, దేవుడిని నమ్ముకొని దేవుని చిత్తానుసారంగా జీవించండి అని చెప్పి వచ్చేస్తాను. నేను నరకానికి వచ్చాను కదా, నా మాట చెబితే గట్టిగా వాళ్ళు వింటారు అని చెబితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం కుదరదు అని చెప్పేశాడు. ఇంకో విషయం అంటే అక్కడికి చాలామంది ఉన్నారు సేవకులు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వాళ్ళు చెబుతారు అంటే వాళ్ళు చెప్పిన మాట నాకు చాలామంది చెప్పారు, నేను వినిపించుకోలేదయ్యా, అయినా సరే వినిపించుకోక ఇక్కడికి వచ్చాను, వాళ్ళు కూడా వినిపించుకోరు, అదే నేను వెళ్ళి చెబితే కుదిరిద్ది, వాళ్ళు నమ్ముతారు నా మాట అన్నాడు. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళటమే కానీ మళ్ళీ రావటం అనేది ఉండదు. పర్మిషన్ ఇవ్వలేదు అబ్రహాం గారు, కుదరదమ్మా అయిపోయింది, భూమి మీద ఉన్నంతకాలమే మీరు ఏది చేసినా, ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది అంటే కుదరదు. ఎక్కడ ఏదైనా సరే ఇక్కడ ఉండగానే మీరు మార్చుకోవాలి, లేకపోతే అది యుగ యుగాల పాటు కూడా ఈ ఆడవటమా దేవునితో సంతోషంగా ఉండటం అనేది. చివరికి ఒక మాట చదివి నేను ముగించేస్తానండి. 1 కొరింథీ 13:2 ఒకసారి చదవండి. 1 కొరింథీ 13:2 ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానవంతియు ఎరిగిన వాడినైను కొండలను ప్రకటించగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడా. ఒకసారి యేసుక్రీస్తు వారు పేతురు గారిని ఒక మాట అడుగుతాడండి. పేతురు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే ప్రభువా. పేతురు, నేనంటే నీకు ఇష్టమేనా? మళ్ళీ అడుగుతాడు, ఇష్టమే ప్రభువా. మళ్ళీ 3వసారి అడుగుతాడు, నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఇష్టమే ప్రభువా, నీకు తెలియదే ఉందని అంటాడు. అట్లాగైతే నా గొర్రెలను మేపాలి నువ్వు అన్నాడండి. అంటే ఎంతోమంది దేవుని యొక్క వాక్యం తెలియక నా నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వాక్యం చెప్పి ప్రేమతో వాళ్ళని ప్రేమించి నువ్వు నరకం నుంచి తప్పించాలి. అందుకనే ఎన్నిసార్లు అడిగాడు ఆయన. ఎందుకంటే అసలు ఏం సమాధానం చెబుతాడు ఏంటని ఆయన అన్నిసార్లు అడిగినా సరే యేసుక్రీస్తుల వారు విసుక్కోకుండా సమాధానం చెప్పడం జరిగింది. యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత అలాగే పేతురు గారు కూడా సంఘాన్ని ఎంతో ప్రేమించి వాక్యం చెప్పి ఎంతోమందిని రక్షించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వాక్యం చెబితే కనుక నిన్ను
సిలువ వేస్తామన్నారండి పేతురు గారిని. యేసుక్రీస్తు వాళ్ళకి పేతురు గారిని కూడా అన్నారు. అంటే వేసుకోండి అన్నాడండి. నువ్వు దేవుని యొక్క మాటలు చెబితే నేను చంపేస్తామన్నారండి. మనమైతే ఏమంటామండి, అక్కడి నుంచి పారిపోతాం. కానీ పేతురు గారు అయితే ఏమన్నాడంటే వేసుకుని. ఇంకో విషయం ఏంటంటే పేతురు గారి భార్యను కూడా సిలువ వేశారండి. పేతురు గారిని భార్యని ఇద్దరిని కూడా సిలువ వేయటం జరిగింది. ఒకే ఒక కారణం ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నారని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే పేతురు గారిని అయితే నేను యేసుక్రీస్తు వారు అంత పరిశుద్ధుడిని కాదు అని చెప్పేసి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని కాళ్ళు పైకి పెట్టి తలకా కింద పెట్టి వేయించుకున్నాడండి ఆయన. అది విశ్వాసం అంటే అలా ఉండాలి దేవుని కొరకు. మనం అబ్రహాం గారి విశ్వాసం చూసారు ఎలా ఉందో, అలాగే పేతురు గారి విశ్వాసం చూసారు ఎలా ఉందో, అలా ఏబు గారి విశ్వాసం ఎలా ఉందండి. ఆయనకి ఏబు గారి గురించి చెప్పడానికి చాలా టైం పట్టిద్ది. ఇప్పటికే 55 నిమిషాలు అయిపోయింది, చాలా ఎక్కువ అయింది. కాబట్టి ఏబు గారు కూడా ఎంతో సహనంతో ఉన్నాడండి. ఆయన దేవుడిని ఒక పల్లెత్తు మాట కూడా అనలేదండి. ఒకే రోజు ఆస్తి మొత్తం పోయింది. ఆయనకుండా కొడుకులు కోళ్ళు ఒకే రోజు చచ్చిపోయారండి. అసలు ఒక ఇంట్లో ఒక శవం లెగిస్తేనే మనం ఇల్లంతా ఎలా ఉంటుందండి, గగ్గోలు పెట్టి ఎడతామా. మరి ఒకే ఇంట్లో ఒకే రోజు అన్ని శవాలు ఒకేసారి వస్తే మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందండి. కొడుకులు కోళ్ళు అందరూ ఒకే రోజు చచ్చిపోయారండి. 3 కొడుకులు 3 కోళ్ళు. 6 శవాలు ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందండి. అయినా సరే విశ్వాసం తప్పలే ఆయన ఏబు గారు. ఆయనే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయినా. అసలు ఆ మాట చెప్పాలంటే ఎంత సహనం కావాలండి. అదనమాట. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించినట్టయితే మనము దేవుని రాజ్యంలోనికి వెళ్తామండి. మనకి అంత శిక్ష ఏమి వేయట్లేదండి, అంత బాధ పెట్టట్లా. యేసుక్రీస్తు వారు అంత బాధ ఉంటుందండి. మనల్ని ఎవరన్నా సిలువేస్తున్నారా, లేకపోతే పేతురు గారు లాగా సిలువేస్తున్నారా, లేకపోతే అబ్రహాం గారి లాగా నీ కొడుకుని తీసుకొచ్చి బలి ఇవ్వరు ఎవరన్నా అన్నారా? అది పేతురుగా. మరి ఇంకా ఏబు గారు చూసారా, ఒకే ఇంట్లో ఒకే రోజు 6 శవాలు లెగిస్తే ఎలా ఉంటుంది. ఒక శవానికి తిక్కిరి బిక్కిరి అయిపోతాం మనం, చాలా ఎంతో బాధపడతాం. మనం ఒకే రోజు అన్ని శవాలు కనుక ఇంట్లో ఉంటాయి, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది. అసలు ఏమైనా మంచి ఇళ్ళైనా తగ్గబుద్ధి అయితే అసలు. అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు నిలబడ్డారు. అలాగే మనం కూడా నిలబడాలని కోరుకుంటూ ఈ పాఠం విన్న ప్రతి ఒక్కరు మనం అందరం కూడా ఎవరైతే ఉన్నామో విశ్వాసం అనగానేమి దాన్ని పరీక్షించుకోవటం, ఎలా పరీక్షించుకోవాలని బైబిల్ దగ్గర తీసుకొస్తే మహానుభావులు ఎంతోమంది కనిపిస్తారు. వాళ్ళ జీవితాలను మనకు తెలుస్తూ ఉంటే ఓహో నేను కూడా ఇలా జీవించాలా, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళలాగా చెల్లించకుండా నిలబడాలి కదా అని ఒక ఆలోచన అనేది మనకు వస్తుంది. అందుకని ఇంతమంది జీవితాలు మనం ఇంకా చాలామంది ఉండాలండి. మనకి ఈ పాఠంలో ఈ కొద్ది మంది గురించి మనం మాట్లాడుకున్నాం. విశ్వాసం అనేది పెద్ద టాపిక్ అన్నమాట ఇది, కానీ మెయిన్ పాయింట్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం విశ్వాసం కలిగి జీవించి మనమందరం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని నా కోరిక. మన రక్త సంబంధికులందరూ కూడా రక్షణలోకి రావాలని, అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవుడికి ఎలాగైతే ఇష్టం ఉండకూడదు. మన రక్త సంబంధికులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే నరకానికి వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం, ఇక దాన్ని వర్ణించలేవండి. ఆ యొక్క శిక్షను తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గము యేసు రక్తంలో కడగబడటం, బాప్తిసం తీసుకోవటం. తీసుకున్న తర్వాత దేవుణ్ణి మనం ఫాలో అవ్వటం, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా జీవించి కడకు ఆయన నుండి మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.